ఎమ్మెల్యేకు హైడ్రా షాక్ ఇచ్చింది. హఫీజ్పేటలో ఉన్న 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు హఫీజ్పేట సర్వే నంబర్ 79లో 39 ఎకరాల భూమి ఉంది. వాటిలో 5 ఎకరాలు రైల్వే లైన్ విస్తరణ కోసం ఇచ్చారు. మిగిలిన 17 ఎకరాలలో విల్లాలు కట్టి అమ్మారు. మిగిలిన భూమిని కూడా డెవలప్మెంట్కు ఇచ్చారు. అయితే ఆ భూములు ప్రభుత్వానికి అన్న సమాచారం రావడంతో హైడ్రా అధికారులు బుల్డోజర్లతో వచ్చి కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఈ ల్యాండ్పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలిపారు. తమ భూమిపై ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలియడంతో గతంలోనే వసంత కృష్ణ ప్రసాద్ హైడ్రా కమిషనర్ను కలిశానన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించారు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీస్ మొత్తాన్ని కూల్చివేశారని వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం నోటీసులు ఇస్తే తాను జరిమానా కట్టి క్రమబద్ధీకరించుకున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని 20 ఏళ్ళు అవుతుందని, ఆ భూమిపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. ఆ భూములు పైగా వంశస్థులమని, ప్రభుత్వానివి కావన్నారు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు. కూల్చివేసిన ఆఫీసులో కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి దేశంలో లేనప్పుడు ఇలా చేయడం ఏమిటని, ఆయన ఉంటే కలిసి ఉండేవాన్నంటున్నారు. ఈ 17 ఎకరాల విలువ 2000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ భూమిలో షెడ్లు నిర్మించారు. వీటిలో సినిమా షూటింగ్లకు సంబంధించిన పరికరాలు నిల్వ చేశారు. ఈ షెడ్లనే హైడ్రా అధికారులు కూలగొట్టారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం హఫీజ్పేట సర్వే నంబర్ 79/1 పూర్తి అక్రమం అని చెప్తున్నారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదే అంటున్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన అత్యంత ఖరీదైన భూముల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.